కీర్తనల గ్రంథము 22 అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేలా దూరముగా ఉన్నావు? నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమివ్వకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. నా పితరులు నీ యందు నమ్మిక ఉంచేను. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందితిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగను, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించుననేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనను మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడును లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చెల్లపెంకుల వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణము, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహము నోటి నుండి నన్ను రక్షింపుము. గొర్రెపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నా నామమున నా సహోదరులకు ప్రచురపరచెదవు. సమాజ మధ్యమును నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. విన్న ప్రతి ఒక్కరూ వాక్యమును 1-2 సార్లు చదువుకొని ప్రార్థించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆమేన్.